పథకం నిజంగానే పనికిరాదు ప్రాజెక్టు అంతే. మరి ఎందుకు తెలంగాణ వాళ్ళు గొడవ చేస్తున్నారు? ఎందుకు నీ శిష్యుడే గొడవ చేస్తున్నాడు? ఎందుకు బీఆర్ఎస్ గొడవ చేస్తుంది? అక్కడ అది పనికిరాదు అనుకుంటే అక్కడే అర్థమవుతుంది కదా తెలంగాణ అంతా ఆందోళన చెందుతుందంటే దాని ఇంపార్టెన్స్ ఎంత అనేది. తెలంగాణ ఆందోళన చెందుతోంది కాబట్టి నీకు ఇక్కడ బనకచెర్ల నల్లమల సాగర్ ఇంపార్టెంట్ అంటే మరి అది అంతకంటే ఫస్ట్ ఆందోళన కదా. ప్రాజెక్ట్ ఆపేయడం ద్వారా ఒక పెద్ద బ్లడ్ లాగుతున్నాం అనమాట మనం, రాయలసీమ బ్లడ్ని. దుర్మార్గమైనటువంటి తప్పుడు ప్రచారాలతో ప్రజలు అప్పుడు కూడా పోతిరెడ్డిపాడప్పుడు రక్తం పారిస్తాం లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. పోతిరెడ్డిపాడు నీళ్ళు ఎవరు తాగుతారు? మనమే కదా. కోస్తాను అన్యాయం చేసి రాయలసీమకి ఎత్తుకుపోతున్నాడు దొంగ అన్నారు. ఎత్తుకుపోవడం ఏంది? అది ఏమన్నా ఇంటికి పట్టుకుపోతాడా రాజశేఖర రెడ్డి? అలాంటి తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనవసరం అంట. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తావు నువ్వు అంటే భవిష్యత్తులో మేము నల్లమల సాగర్ నుంచి తీసుకెళ్ళి ఎదురుపోస్తాం. నేను ఇందాక చెప్పినట్టు కొండ మీద నుంచి వచ్చే నీళ్ళని ఆపేసి కొండపైకి నీళ్ళు ఎత్తిపోస్తామని చెబుతున్నారనమాట. అది వింత వీళ్ళది. బాబు గారు కూడా అధికారంలోకి రాగానే ఈ బనకచెర్ల ప్రాజెక్టు దానికి సంబంధించి ఒక 80,000 కోట్ల రూపాయలు, ఇంకా అద్భుతం రాయలసీమకి, ఇంకా ఈ తాగునీటికి లోటు ఉండదు, ఇవన్నీ రాసినాయి కదా ఈ పత్రికలు. ఇప్పుడు అది మా వల్ల ఆగిపోయింది, మేము మాట్లాడుకున్నామని రేవంత్ రెడ్డి అన్న, దాని గురించి లేదు. ఇప్పుడు నల్లమల సాగర్ పోలవరం